మహా ఉన్నవా పోయినవా? ఉన్నా ఏమైంది? అలా షాక్లోకి వెళ్ళొచ్చా. అయినా మీ ఫ్రెండ్కి పెళ్ళెందుకు ఇష్టం లేదు? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకుంటలేరు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. చెప్పేదేముంది, ఆల్రెడీ చెప్పా కదా పెళ్ళి ఇష్టం లేదని. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకొని ఈ పెళ్లి పంచాయతీ నుండి దాన్ని బయటపడేయాలి. నాకు విషయం అర్థం కావట్లేదు రాజీ. నువ్వు మీ ఫ్రెండ్ కలిసి మన ప్లాన్ వేసారా ఏంటి? అదే ఇలా పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ కలిసి బక్రా చేయాలని. అది కాదు మహా. ఇది కాదు మహా. అప్పుడెప్పుడే వెళ్ళిపోయాడు మహా. ఇప్పుడున్నది ఉత్తమ్ పురుష్ మహా, మంచోడు మహా. మహా అట్లా కాదు. సరే పెళ్ళి క్యాన్సల్. వెళ్ళి మీ ఫ్రెండ్కి చెప్పు. నేను వచ్చిన దారినే పోతా. ఎలాగో నేను రావట్లేదు కాబట్టి నిశ్చితార్థం కూడా క్యాన్సిల్. ఇప్పుడు హ్యాపీ కదా? సో ఇంకా బాయ్. అనవసరంగా మా వాళ్ళ టైం కూడా బొక్క. మహా కూర్చో. ఈ ముహూర్తం కాకపోతే ఇంకొక ముహూర్తం, నువ్వు కాకపోతే ఇంకోడు. కానీ పెళ్లి క్యాన్సిల్ కావాలంటే నువ్వే రావాలి మహా. అర్థమైంది. సో ఇప్పుడు అందరి ముందుకెళ్ళి చెప్తేనే పెళ్లి క్యాన్సిల్ అవుతుందంటావు? అంతే. సరే పద, పెళ్లి చెడకూడదంపా. థ్యాంక్ యూ సో మచ్ మహా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ పెళ్లి చూపులు ఏ రేంజ్లో చెడగొట్టాలంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ బాబాయ్ ఇంకొకసారి పెళ్లి సంబంధం అంటేనే భయపడాలి. పెద్ద ఇల్లు ఎంతైనా మన మహాగాడికి భలే సంబంధం సెట్ అయింది రావా. పెట్టి పుట్టాలరా దేనికైనా. ఇంకెప్పుడు వస్తారు రావాడు? చా టైం సెన్స్ లేదు రావాడికి. వాడు వచ్చినా రాకపోయినా మనం మాత్రం ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలరా. అరే అంత మాట అన్నవేంద్రా, ఎవరైనా వింటారా? మనం చూసే ప్రతి అమ్మాయి వాడికే పడుతుంది. ఈ సింగిల్ చిత్రం కూడా తట్టుకోలేకపోతున్నాడు మామ, తట్టుకోలేకపోతున్నాడు. ఎలా అయినా సరే పెళ్లి క్యాన్సిల్ చేయాలి మామ. సరేరా. రే ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ చేసింది మనమే అని వాడికి తెలిస్తే అమ్మో వద్దురా. రే వద్దు. ఎరా నువ్వు చెప్తున్నావా? నువ్వు చెప్తే కానీ తెలీదు. మా నన్నే అనుమానిస్తున్నావా నువ్వు? అసలు స్నేహం అంటే ఏంటో తెలుసా నీకు? నమ్మకం అంటే ఏంటో తెలుసా? అసలు ఈ రాహుల్ గారు అంటే ఏంటో తెలుసా నీకు? చా ఓ మై రజనీకాంత్ దళపతి. అరే ఇప్పటికే నీకు 1000 సార్లు చెప్పాను రా, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానని. తీసుకోరా, తీసుకో. నీకు ఇవ్వడానికి ప్రాణం ఉందని నీకెందుకు అర్థం కాదు? చా ఈ పెళ్లి చూపులున్నా క్యాన్సిల్ అయినా, మహాగాడు వచ్చినా రాకపోయినా నాకు నా సూర్యగాడే, నా సూర్యగాడే. ఓ ఇప్పుడు నాడేలాగే కదా. రే అరే ఎంతైనా నువ్వు నా స్నేహితుడివిరా. అంటే ఆడు కూడా అనుకో ఇప్పుడు వాడిని మోసం చేయాలన్నమాట. చేసేద్దాం. కావాలంటే ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిన తర్వాత మనం వెళ్ళి వాడికి సారీ చెప్దాం రా. సరే చెప్పేద్దాంలే. అయితే ప్లాన్ ఓకే కదా మరి నీకు? ఓకే అన్నా. లోపల పిలుస్తున్నారు, అన్ని సెట్ అయ్యాయంట. వస్తున్నా. ఇప్పుడు ఏం పిల్లలేదు కదా. ఏంటో ఈ పెళ్లి పనులన్నీ నేను వేసుకోవాల్సి వస్తుంది. కమలాసన్ విరా నువ్వు. అన్నా వస్తున్నా బ్రో. 1 2 3 4 5 మామా 6 దోస్తులు వచ్చిండ్రు. వస్తే అదే అక్క నిశ్చితార్థం అని చెప్పి పార్టీ ఇస్తా అని చెప్పిన. పార్టీలు గిట్ల ఏం లేవు, అన్ని పెళ్ళికని చెప్పు. సరే మామా. చా దోస్తులం కూడా నా ఇజ్జత్ అయినట్టే. పార్టీ రేయ్ మామా కరా ఇక తీసుకో, పోయి పార్టీ చేసుకోపో. థ్యాంక్స్ మామా. రేయ్ ఏం తాగుతురా పార్టీలో? ఇంకేముంటుంది మామా, థమ్సపే. థమ్సప్? థమ్సపే మామా. థమ్సప్. సరే అమ్మయ్య దోస్తులం గట్టి ఇజ్జత్ పోకుండా చూసుకున్నా. ఏం నీకు థమ్సప్ పైసలు కావాలన్నా? ఓ మళ్ళీ ఇచ్చేపో పైసలు. ఏం గమ్మత్ మనుషులు ఉన్నారా మీరు? అరే ఏడున్నా మీ వస్తుండు గ్లాస్ కడి అట్లా
స్టార్ట్ చేసిరా ఇప్పుడు వచ్చిండు పెద్ద మనిషి ఏమరా వచ్చినా కూసా ఎట్లుండే అరేంజ్మెంట్ ఏడికి పోయినావు నీకోసం చూస్తున్నాం ఇంతసేపు మస్తు బిజీ ఏ లోపల పని ఉండే అందుకే లేట్ అయింది. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.